దేవయాని, యజమానులు మర్చిపోయి ఉండరు. నూనె దీపాల వెలుగులో డాక్టర్ అవ్వాలని చదువుకుంటుండగా ఒకరోజు ఒక సుడిగాలి వచ్చి ఆ దీపాన్ని ఆర్పేసింది. కానీ ఆ లోపల ఇంకా వేడి ఉండడంతో అది మళ్ళీ మళ్ళీ వెలిగే ప్రయత్నం చేసింది. కానీ ఆ వేడి మీదే యజమానులు మూత్ర విసర్జన చేశారు. ఇదిగో చూడమ్మా, యజమానులు వెళ్ళాలి, చెప్పి పంపించే. నాకు ఇటువంటి వాళ్ళంతా శత్రువులేం కాదు, కాకపోతే ఇది నీ హక్కు తల్లి. ఎలాగైనా పెద్దయ్యాక నరికి చూస్తూ చదువుకునే చదివే కదా, తప్పేం లేదు. సార్, ఈయన రాజమండ్రిలోని ఒక స్టేషన్లో ఎస్ఐ సురేష్. ఈయనకేదో డౌట్ ఉందంట. సార్, కొద్ది రోజులుగా లూయి ఫ్యామిలీ ఉన్న స్థలంలో బయట ఊరు వాళ్ళు వచ్చి వెళ్తున్నారు. అది ఎవరో తెలియలేదు. సందేహాలు వచ్చి అక్కంపక్కం ఉన్న వాళ్ళు పోలీస్కి ఇన్ఫార్మ్ చేశారు. ఇమీడియట్ గా మనం ఏదో ఒకటి చేయాలి సార్. ఏదైతే అదైంది. సురేష్, మీరిద్దరు పీసీఎల్ని స్టేషన్లో వేయండి. ఓకే సార్. తర్వాత ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందంటే చెప్పడం మర్చిపోకండి. ఓకే? షూర్ సార్. హలో,
ఆ? ఎక్కడ? ఏయ్, నువ్వు విషయం చెప్పు. పోరాడి స్వతంత్రం తీసుకురావాలనుకుంటున్నారా? పెద్ద విప్లవకారులు అనుకుంటున్నారా? ఒక రాజమల లూయి వాడు గుంపు కలిసి ఎంతమందిని చంపినా మారరా మీరు? అది సరే, మీ వయసు ఎంతరా? ఇంకా ఎవరెవరు ఉన్నారో చావడానికి, చంపడానికి? ఎల్బీ, తర్వాత ఏమైంది? నన్ను క్వశ్చన్ చేయడానికి నీకేం రైట్స్ ఉన్నాయి? ఇలాంటి తప్పుడు కథలు ఎవరన్నా రాయవచ్చు. వీటికి ఏ సాక్షులు ఉన్నాయి? నేను ఒక ఫాదర్ని. పాపం చేసిన ఆత్మలు, మంచి చేసిన ఆత్మలు అన్నీ దేవుడి దగ్గర. వాటి గౌరవాన్ని కోల్పోయినప్పుడు, చెడుని ఎదుర్కొన్నప్పుడు కోపం చంపుతుంది. అంతే కదా ఫాదర్? దైవానికి మించే కొన్ని సంస్థలున్నాయి. మంచి మనుషులు తన వాళ్ళ కోసం ప్రాణాలనే బలిస్తారు. ఒక ఫాదర్గా ఉండి జీవితంలో మీరు చాలా పెద్ద తప్పు చేశారు. ఈ పాపానికి పరిహారం ఎక్కడ దొరకదు. ఇక మిమ్మల్ని ఏ దేవుడు ఇక నుంచి కాపాడలేడు. ఏంటి బెదిరిస్తున్నారా? కాదు, విధి. మీరు చేసిన పాపం ఫాదర్ అనుభవించి తీరాలి. పాపం పుణ్యం శుభ్రం చేయాల్సిన నిన్ను నువ్వు చేసిన పాపాలకి బలివ్వబోతున్నా. ఇన్నేళ్ల తర్వాత పగ తీర్చుకుంటున్న ఒక కథ. నాకెందుకు ఇందులో ఇప్పుడు మేడం, ఇది ఒక మావోయిస్ట్ పథకమో లేక ప్లాన్ చేసిన ఒక పథకమో కాదు. దిస్ ఈస్ కంప్లీట్లీ అ పర్సనల్ రివెంజ్. ప్లాన్ చేసి పగ తీర్చుకోవడానికి వచ్చిన నక్సల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఇద్దరు. లూయిని చంపిన తర్వాత కూడా ఈ రివెంజ్ కంటిన్యూ అవటానికి కారణం ఏంటో మరి. భయం. దొరికిపోతామని తెలిసిపోయినప్పుడు అప్పటి నుంచి ఈ క్రైమ్ లో ఒక కన్క్లూషన్. ఏది ఏమైనా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో సిమిలారిటీ ఒక వాల్యుబుల్ లింక్. ఆ దారిలో ఇన్వెస్టిగేట్ చేస్తే ఫలితం ఉండొచ్చు. ఎస్ మేడం, ష్యూర్. ఓకే, బాయ్. బాయ్. థ్యాంక్ యూ. 1998లో ఆయనకి ఈ కేసులో దండన విధించారు. ఒక 7-8 సంవత్సరాలు జైల్లోనే జీవించారు. వీరప్పన్ జీవించే అడవిలో రాజమణి లూయి అని చెప్తే ఈ ఊరు, అడవి, ఆ పోలీసులతో సహా అందరూ అణుగుతారు. చాలా పోరాటాలు చేసి దెబ్బలు తిని చివరికి పోలీసుల తుపాకీ ద్వారా చనిపోయాడు. ఆ రోజు 99 కేసు ఫైల్ చూసేటప్పుడు ఒక్కరు మాత్రం మిస్ అయిపోయారు. కత్తిపోటుకు చనిపోయిన అదే ఊరికి చెందిన రఘు
ఆత్మహత్య చేసుకున్న భార్య కాకుండా ఇంకొక మనిషి. అదెవరు సార్? కేసు విచారణ చేసింది కైమల్ సారే. అతనికే తెలియని కొత్త వ్యక్తి ఎవరతను? ఈ కైమల్ సార్కి తెలియని ఒక కథ మేడం, మీకు తెలుసుండాలి. అర్థం కాలేదు సార్. ఈ కళ్యాణి రఘు కూతురు దేవయాని. ఇంకా అర్థమయ్యేలా పోలీస్ భాషలో చెప్పాలంటే 99వ సంవత్సరం ఒక సాయంత్రం అక్కడున్న పొలంలో పెట్టి 2-3 నాయకులతో చాలా క్రూరంగా రేప్ చేయబడిన దేవయాని అనే ఒక 16 ఏళ్ల అమ్మాయి. ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందా మీకు? అదంతా ఆ రోజు పూర్తయిన కేసు కదా సార్? అది నిర్దోషులైన ఆ ముగ్గురిని కోర్టు విడిచిపెట్టేసింది. అడ్డంకులు లేవు, సాక్షులు లేరు. తర్వాత రఘు, కళ్యాణి కూడా సాక్ష్యం చెప్పలేదు. దీన్ని బట్టి మీకే తెలుస్తుంది కదా, ఇందులో నేను చెప్పేదేముంది? కానీ సమాధానం ఇంకా దొరకలేదు కదా మేడం. దేవయాని ఇప్పుడు కూడా ఎవ్వరికీ తెలియని 99లో వ్యానిష్ అయిన దేవయాని. సారీ సార్, 21 సంవత్సరాల క్రితం జరిగిన విషయం కదా, నాకు అప్పుడు జరిగేవేవి గుర్తులేవు సార్. వయసు అయిపోయింది కదా సార్. అంటే మీకు ఇప్పుడు గుర్తు రాలేదంటున్నారు. ఓకే, ఏదైతేనేం పరిచయం అయినందుకు సంతోషం. మనం మళ్ళీ కలుద్దాం. దేవయానిని కనిపెట్టి మీకు పరిచయం చేసే ఆ రోజున కలుద్దాం. వెళ్ళొస్తాను. వస్తాం. నూతన దంపతుల్ని ఎందుకు పిలిచామో ఇప్పుడు అర్థమైందా? పోలీస్ స్టేషన్ కి నేరం చేసినందుకే పిలిచాం. అదే కారణం. నేరం చేయడమా? మాకెందుకండి ఎలా ఉంటుంది? మేము అసలు ఏం తప్పు చేసాం సార్? భార్య మీద ఉన్న ఎక్కువ ప్రేమతో మాట్లాడుతున్నామని నాకు అర్థమవుతోంది. కానీ సంవత్సరానికి పైగా ఒకే గదిలో నివసిస్తున్న 2 అమ్మాయిల్లో ఒకరు మనుషుల్ని క్రూరంగా చంపే ఒకరైతే, కాబట్టి వాళ్ళతో 3 సంవత్సరాలుగా నివసిస్తున్నటువంటి రేవతిని కూడా పోలీసులు సందేహించాల్సి వచ్చింది. ఇది దారుణం సార్, చాలా చాలా దారుణం. ఇక్కడ లా, జస్టిస్ అన్నీ ఉన్నాయి. ఓ, నీకేమీ తెలియదన్న వాంగ్మూలాన్ని పోలీసులు తీసుకోవచ్చు, లేకపోతే నేర భాగస్వామిగా కోర్టులో హాజరు చేయొచ్చు. అలా కాకపోతే పై విచారణ కోసం రిమాండ్లో కూడా పెట్టచ్చు. దేశద్రోహం నేరం వల్ల బెయిల్ కూడా దొరకదు. ఇంకా ఇదేమీ ఆకాశం నుంచి ఊడిపడ్డ సింగిల్ ఛార్జ్ కేసు కాదు అలెక్స్. సంవత్సరాల తరబడి పోలీసులు విచారిస్తున్న ఒక సెన్సేషనల్ కేసు ఇది. అది పోలీసులకు బాగా తెలుసు. ఈ కేసులో రేవతికి ఎటువంటి సంబంధం లేదని. అయితే ఇంతసేపు మాటలకి ఏంటి సార్ అర్థం? అర్థం ఉంది. ఎప్పుడూ పోలీసులకు మాత్రమే తెలిసిన విషయాలుంటాయి. మేబీ ఇదేంటి, మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వని కేసు కూడా ఉండొచ్చు. ఆ దేవయాని ఎవరు? ముందు రాజమలై నుంచి వైనాట్ వరకు ఆదివాసులతో కలిసి పోరాటంలో పాల్గొనింది. మధ్యలో కన్యాస్త్రీ వేషం. తర్వాత పెంపుడు తండ్రి యొక్క మరణం తర్వాత డాక్టర్ రవి ఇంటికి తిరిగి వచ్చింది. బాగా చదువుకునే దేవయాని ఎప్పటినుంచి చేతిలోకి ఆయుధాన్ని తీసుకుంది. అవన్నీ పోలీసులాడి మీరే విచారించాలి, కానీ ఇవన్నీ అసలు మాకెందుకు చెప్తున్నారు? రక్తంతో గోడ మీద బొమ్మ గీయబడ్డ ఒక కన్నుపిల్ల. ఆడపిల్లలు ఫేస్ చేయకూడని ప్రాబ్లమ్స్ ని దేవయాని ఫేస్ చేసినట్టుంది. కానీ ఇది ఇంకా అయిపోలేదు మేడం. దేవయానిని క్రూరంగా మార్చిన వాళ్ళల్లో ఒకడు ఇంకా బయటే ఉన్నాడు, అడ్వకేట్ జాన్సన్. ఇక ఎవరు, ఎలాగా, ఏ ప్లేస్ లో? ఇకపై ఇదే మన టాస్క్. రాజమల లూయి చచ్చి పాతి పెట్టబడ్డాడేవాడా? ఎవరైనా కావచ్చు, మరో 4 కూడా ఉన్నారుగా. లక్ష్యాన్ని చేరుకోకుండా ఓడిపోయే వాళ్ళు కాదు మేడం. ఎగ్జాక్ట్లీ. పోలీసులు ఇంతకు ముందే మీకు చెప్పారు, ఒక మామూలు మర్డర్ కేసులాగా ఈ కేసు లేదు అని. అడ్వకేట్ జాన్సన్ అలెక్స్ యొక్క ఫాదర్ అని తెలిసిన తర్వాత దేవయాని రేవతితో ఇలా ప్రేమ నాటకాన్ని ఆడిందంటే సొంత తండ్రిని గుర్తుపెట్టుకోవడానికి ఒక మోసపూరిత కథ కూడా ఉంటుంది. సార్ ప్లీజ్ ప్లీజ్ స్టాప్ ఇట్ సార్. అలా కాదని నమ్మడమే అలెక్స్ యొక్క ఇష్టము, నమ్మకం. బట్ పోలీస్ లవర్స్ వైపు వాళ్ళ మనసుని అర్థం చేసుకోలేము. సార్ దానికి అసలు అవకాశమే లేదు. నాకు రేవతి గురించి బాగా తెలుసు సార్. పాపం తనకేం తెలియదు సార్. నేను తప్ప తనకి ఇక ఎవరు లేరు సార్. ప్లీజ్ సార్. కూల్ అలెక్స్, నీ కంగారు నాకు అర్థమవుతోంది. ఒక విషయాన్ని చెప్పడం నాకు కష్టంగానే ఉంది, కానీ చెప్పి తీరాలి.
అడ్వకేట్ జాన్సన్ ఇన్వాల్వ్ అయిన ఆ గుంపు చేసిన పెద్ద నేరం వల్ల జీవితాన్ని కోల్పోయిన వాళ్ళ పవర్ఫుల్ రియాక్షనే ఇది. ఇంకా కన్క్లూడ్ చేసి చెప్పాలంటే బీ కేర్ఫుల్, ముఖ్యంగా అలెక్స్ యొక్క ఫాదర్. టేక్ కేర్ అలెక్స్. రిమాండ్లో ఉన్న దేవయాని మహేష్ ఇంకా నోరు తెరవలేదు. ఇక వాళ్ళని హత్య చేసినా కూడా వాళ్ళ పార్ట్నర్స్ ని పట్టిస్తారా అనే నమ్మకం లేదు. కథ ఇంతటితో అయిపోవడం లేదు సురేంద్ర. దేవయాని ఒక ఆట ఆడుతోంది. 99 చాప్టర్ని ఇప్పుడే క్లోజ్ చేసేస్తే ఏంటి? చరిత్ర కొన్నిసార్లు అబద్ధం చెప్తోంది, కొన్నిసార్లు నిజం కూడా చెప్తోంది. ఆ గుంపుకు సంబంధించిన నిజాన్ని దాటి దేవయాని బ్రతికి ఉండని.